హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈజీ అండ్ క్రిస్పీగా ఉండే చికెన్ ఫ్రై ఇవాళ చెప్పబోతున్నాను. చాలా తొందరగా అయిపోతుంది. బ్యాచిలర్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ చాలా యూస్ఫుల్. ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ కడాయిలో నేనైతే ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్ హెల్త్కి మంచిది కాబట్టి నేనైతే ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకుంటున్నాను. మనం నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. తర్వాత మసాలా దినుసులు అయితే వేసుకున్నాను. అవి చక్కగా వేగిన తర్వాత నేను ఇక్కడ లాంగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ చికెన్కి పావు కిలో ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది. సో ఆనియన్స్ చక్కగా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అయితే వేసుకోవాలి. సో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో మనం తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తగులుతుంది. సో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అయితే వేసుకోండి. తర్వాత గ్రీన్ చిల్లీ అయితే వేసుకుంటున్నాను. సో స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకొని ఇవి చక్కగా టోస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ టిప్ అనేది మనం చక్కగా టోస్ట్ చేసుకున్న తర్వాతనే చికెన్ అనేది వేయాలి. సో తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకుని మనం హై టు లో ఫ్లేమ్లో చక్కగా చికెన్ని టోస్ట్ చేసుకోవాలి. సో టోస్టింగ్ ఇట్స్ కంపల్సరీ. ఈ విధంగా టోస్ట్ చేసుకోవడం వల్ల మనకి నీచు వాసన అనేది రాదు. సో ఈ ప్రొసీజర్లో మనం వాటర్ అస్సలు వేయాల్సిన అవసరం లేదు. చికెన్ ఫ్రెష్ది అయితే చక్కగా వాటర్ అనేది చికెన్ నుండే వస్తుంది. సో చూసారా, ఈ వాటర్ అనేది వచ్చింది కదా. సో క్యాప్ పెట్టుకొని మనం టోస్ట్ చేసుకుంటే చక్కగా వాటర్ అనేది వస్తుంది. తర్వాత కరివేపాకు, ఇట్స్ కంపల్సరీ. కరివేపాకు మనకి టేస్ట్ చేంజర్ అని చెప్పొచ్చు. తర్వాత రుచికి తగినంత కారం, రుచికి తగినంత మసాలా వేసుకోవాలి. సో నేను ఇక్కడ చికెన్ మసాలా కూడా యూజ్ చేస్తున్నాను. ఇంట్లో దంచిపెట్టుకున్న గరం మసాలా కూడా యూజ్ చేస్తున్నాను. సో ఆ రెసిపీ కావాలి అనుకుంటే మీరు నాకు కమెంట్ చేస్తే నేనైతే అది పెడతాను. సో తర్వాత మ్యాగీ మసాలా కూడా యూజ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. అంతే, ఆల్మోస్ట్ డన్. లాస్ట్లో కస్తూరి మెత్తి కూడా వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. చాలా బాగుంటుంది. ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చారులో కానీ పప్పు చారులో కానీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా.